అయ్య బాబోయ్, ఇదే మూల ఫ్రిడ్జ్ జారిపడిందంటే ఈరోజు నా జాయింట్లు జారిపోతాయి అనమాట. చెల్లు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఇంకేం చేయమంటావు? ఓటేయడానికి వెళ్ళినప్పుడు నీ సిగ్నల్ చూసి సిరెత్తుకొస్తుంది నాకు. నేనేం చేశానే? ఏం చేసావా? ఆ వంగపూరం చీర కట్టుకున్న పిల్ల వాటర్ స్లిప్ ఎగిరిపోతే మగధీర సినిమాలో రామ్ చరణ్ లాగా ఎగిరెగిరి పట్టేసుకున్నావు కదా. ఆ పిల్లేమో ట్యాంక్ చెప్తే ముప్పై నెలలు జరిగిపోయా. అదంటే ఒక ఆడపిల్లకి సాయం చేయడం కూడా తప్పేనా? బయలుదేరాడండి ఆడోళ్ళు వద్దరడానికి రాజా రామ్మోహన్ రాయ్. దాన్ని కూడా తప్పుగా తీసుకుంటే అలాగే. అలాగా? ఆ పక్కన ముసలావుడిని ఎత్తుకుని ఓడాన్ని తీసుకొచ్చారు కదా, తప్పకుండా బాబు నేను తీసుకెళ్తాను, నువ్వు తీసుకెళ్ళొచ్చు కదా. అక్కడ అలాంటి ముసలికి సాయం చేయడానికి పెద్ద టీమే ఉంది కదా. కదా, నువ్వు నుంచున్నాలో వెళ్ళి ఇంకా మొగోళ్ళు ఉన్నారు కదా, మరి నువ్వే స్లిప్ పట్టుకోవడానికి ఎదుర్కొంటా పోయావే. బయట నువ్వు చేసిన సినిలోకి ఎత్తు అయితే లోపలికి ఓటేయడానికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన అవమానం ఇంకో ఎత్తు. అవమానమా? ఏం జరిగిందే? ఏం జరిగిందంటావేంటి? నేను గులాబీ రంగు చీర కట్టుకుని వెళ్ళానా, నేను గులాబీ రంగు ఏంటంటే లేదమ్మీ నేల పాలిషులు కాదని చెప్పి 4 రంగు వేసారు. ఈ 4 రంగు పోయే వరకు 4 చీరలు కట్టుకోవాలి, లేకపోతే మ్యాచింగ్ అవుద్దా? ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు.